హాయ్ అందరికీ. ఈరోజు మనం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్ళిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ, పూర్వం రోజుల్లో పెళ్ళంటే 5 రోజుల పండగ. 5 రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్ళిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? హిందూ సంప్రదాయంలో 3 అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉండటంతో పాటు మనుషులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీర భాగాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.